కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేసి ఎక్కువ మొత్తంలో రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీరి ధర్నాతో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూపాల్పల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో మరి రైతులకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడం కోసం మరి వాళ్ళ ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలు, మరి రైతులు, మహిళా సోదరిమణులు అందరితోని ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒకటే చాలా దౌర్భాగ్యం, చాలా మరి బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు దాటి 9 నెలలలోకి అడుగుపెట్టింది. మరి ఇదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, ఎవరైతే రుణాలు ఇంకా తీసుకొని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు మొట్టమొదటి తొలి సంతకం రైతుల రుణమాఫీ మీద పెట్టబోతా ఉన్నాను, అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ అవుతుంది ఏకకాలంలో అని చెప్పి గొంతు ఒక్కి నొక్కాడించి చెప్పడం జరిగింది. ఇవాళ అన్ని సోషల్ మీడియాలలో మరి అంతటా కూడా మనం వినడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు ఏకకాలంలో ఒకేసారి చేస్తామన్నటువంటి రుణమాఫీ 2 లక్షలు ఇప్పటి వరకు 9 నెలల్లో ఎందుకు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారని మేము ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీ కమిటీలో ఆ రోజు 49,000 కోట్లు రైతులకు రుణాల మాఫీ చేయాల్సి ఉంది అని చెప్పడం జరిగింది. మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు వెంటనే ఏం చెప్పిండో, 3 నెలలు కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు, మరి 3 నెలలు నేను కడుపు కట్టుకుంటే రైతులకు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు ఏమైంది అని మేము అడుగుతా ఉన్నాం.